కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం నుంచి మనము ఈ యొక్క వెన్స్డే మన సర్వీస్లో ఒక న్యూ సిరీస్ని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేయబోతున్నాము. ఆ సిరీస్ కవెనెంట్, నిబంధన. బైబిల్లో మనం చూసినప్పుడు నిబంధన అనే అంశము అనే థీమ్ అనేది బైబిల్ అంతా కూడా మరి ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. నిబంధన, కవెనెంట్. అయితే బైబిల్ అనేక మంది వ్యక్తుల మధ్య కూడా నిబంధన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము, అబీమెలెకు మధ్య నిబంధన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు, అబీమెలెకు మధ్య నిబంధన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు, యోనాతాను మధ్య నిబంధన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన బిడ్డలైన వారితో కూడా ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ నిబంధన ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు చేసిన నిబంధన ద్వారా ఆయనకు ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నిబంధన అనేది మన జీవితంలో ఒక ఉద్దేశానికి అది కారణమే ఉన్నదనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి నిబంధన అనేది మానవుని జీవితంలో చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. మరి దేవుడు మొట్టమొదటిగా ఈ లోకంలో ఆదాము హవ్వలతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఈ సృష్టి అంతని దేవుడు ఆయన సృష్టించి ఆదాము హవ్వలతో దేవుడు ఆయన నిబంధన ఆయన చేసుకున్నాడు. వాస్తవానికి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఈ లోకంలో సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆయన చివరిగా తన స్వరూపంగా ఈ లోకంలో మనుషులను ఆయన సృజించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనుషులను సృజించిన ఆ సమయంలో లేకపోతే ఆ యొక్క ఆదికాండంలో ఎక్కడ కూడా దేవుడు వారితో మాట్లాడినప్పుడు నిబంధన అనే మాట ఎక్కడ కూడా రాయబడలేదు. ఎక్కడైనా మనం చూసామంటే నిబంధన అనే మాట అయితే రాయబడలేదు. కానీ దేవుడు మరి తన సృష్టించిన సృష్టిలో అతి శ్రేష్టమైన వారుగా దేవుడు ఆదాముని అవ్వని దేవుడు సృష్టించుకున్నాడు. అయితే దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. అయితే ఆ నిబంధన వారు మీరి ఉన్నారు. ఆ నిబంధన వారు మీరి ఉన్నారు. మరి దేవుని వాక్యం చూస్తున్నప్పుడు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6-7 హోషేయ 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను ఆదాము నిబంధన మీరినట్లు. ఇక్కడ మనం చూసాం కదా, ఆదాము నిబంధన మీరినట్లు. కాబట్టి గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు ఆదాము హవ్వలతో నిబంధన ఆయన చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క నిబంధనకు ఈ లోకానికి అందరికీ కూడా ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు ఆదాము హవ్వలతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఆదాము హవ్వలతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ద్వారా దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకములో ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు ఆదాము హవ్వని ఎలా సృష్టించాడంటే తన స్వరూపంగా ఆయన సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు? తన స్వరూపంగా ఆయన సృష్టించుకున్నాడు. ఈ లోకంలో దేవుడు సృష్టిలో అనేకమైన జీవులను సృష్టించాడు. ఆ అనేకమైన జీవులన్నీ కూడా తన నోటి మాట చేత ఆయన సృష్టించాడు. నోటి మాట చేత దేవుడు వారిని సృష్టించాడు. కానీ ఆదాము హవ్వలను మాత్రమే తన స్వరూపంగా ఆయన సృష్టించుకున్నాడు. తన స్వరూపంగా సృష్టించుకున్నాడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చూసా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పాడు. కాబట్టి దేవుడు తన స్వరూపంగా వారిని సృష్టించుకున్నాడు. తన పోలికగా దేవుడు వారిని సృష్టించుకున్నాడు. కాబట్టి దేవుని స్వరూపాన్ని కలిగిన ఆదాము హవ్వలు, దేవుని పోలిక కలిగిన ఆదాము హవ్వలు దేవుని వలె ఆలోచించాలని,
దేవుని వలె జ్ఞానం కలిగి ఉండాలని, దేవుని వలె వారు జీవించాలని దేవుని ఆశయం ఉన్నది. అందుకే దేవుడు తన పోలికగా సృష్టించబడిన ఆదామవ్వలతో దేవుడు సహవాసాన్ని కలిగి ఉంటుండేవాడు. దేవుడు సహవాసాన్ని కలిగి ఉంటుండేవాడు. కాబట్టి వారు ముగ్గురు కూడా ఒక చక్కని ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి, వారు ముగ్గురు కూడా దేవుడు వారితో మాట్లాడుతూ, వారితో దేవుడు సంతోషిస్తూ, వారితో సహవాసాన్ని దేవుడు పాలు పంచుకునేవాడుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని మహిమ దేవుడు వారికి ఇచ్చినాడు. ఏమిచ్చున్నాడు వారికి? దేవుని మహిమను వాళ్ళకి ఇచ్చినాడు. ఆ మహిమను కలిగి ఈ లోకములో ఈ సృష్టి అంతటి మీద వారికి ఏలుబడి దేవుడు అనుగ్రహించాడు. ఆ మహిమను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. కాబట్టి చాలమ్మా. కాబట్టి దేవుడు తన పోలికగా సృష్టించుకున్నాడు, తన స్వరూపంగా సృష్టించుకున్నాడు, తన మహిమను కూడా వారికి అనుగ్రహించినాడు. తన మహిమను కూడా దేవుడు వారికి, మరి సృష్టి అంతట్లో అనేకమైన జీవులు ఉన్నాయి, వాటి ఎవ్వరికి కూడా దేవుని మహిమ ఇవ్వబడలేదు. దేవుని మహిమ వారికి ఇవ్వబడలేదు. దేవుని పోలిక వారికి ఇవ్వబడలేదు. దేవుని స్వరూపం వారికి ఇవ్వబడలేదు. కాబట్టి దేవుని పోలికగా సృష్టించిన ఆ ఆదామవులకు, దేవుని మరి స్వరూపంగా సృష్టించబడిన ఆదామవులకు దేవుడు మహిమను కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సృష్టి అంతట్లో కూడా వారు శ్రేష్టమైన వారు. ఈ సృష్టి అంతట్లో కూడా శ్రేష్టమైన. అందుకే దేవుని నిబంధన తన సృష్టి ద్వారా, దేవుని నిబంధన ఆయన సృష్టి ద్వారా వారితో దేవుడు చేసుకున్నాడు. ఎవరితోటి? ఆదాము అవ్వలతో దేవుడు చేసుకున్నాడు. ఎందుకంటే వారు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నారు. వారు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నారు. ఆ ఆదాము అవ్వలకు దేవుడు ఆయన సృష్టి ద్వారా దేవుడు ఒప్పందాన్ని చేసుకున్నాడు. దేవుని మహిమను వారికి అనుగ్రహించున్నాడు. అయితే ఈ ఆదాము అవ్వలు దే ఆర్ ద రిప్రజెంట్స్ ఆఫ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. వారు దేవుని ఆశీర్వాదాలకు దే ఆర్ ద రిప్రజెంట్స్ ఈ లోకానికి. ఎందుకంటే ఆ వాక్యం మనం చూసినప్పుడు ఈ లోకమంతటిని కూడా ఈ లోకములో వారు అభివృద్ధి చెందాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు వారిని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా దేవుని వాక్యం మనం చూసినప్పుడు 26వ వచనంలోనే, సమస్త ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికిన. ఎందుకంటే వారికి దేవుడు మహిమను అనుగ్రహించున్నాడు, తన స్వరూపంగా ఆయన సృష్టించుకున్నాడు, తన పోలిక చొప్పున ఆయన సృష్టించుకున్నాడు. అందుకే ఈ సృష్టి అంతటి మీద కూడా వారిని ఏలమని వారికి బాధ్యతను, అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత 28వ వచనం కూడా చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి దేవుడు ఆదామవ్వలను తన స్వరూపంగా సృష్టించుకున్నాడు, తన పోలికగా సృష్టించుకున్నాడు, ఆయన మహిమను వారికి అనుగ్రహించాడు. అయితే అంత మాత్రమే కాదు, వారిని మీరు ఆశీర్వదించండి, మీరు ఫలించండి అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాల పాత్రులైన ఈ ఆదామవ్వలు వారు ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటిలో దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఈ సృష్టి అంతలో కూడా వారు ఆశీర్వదింపబడిన వారు. దే ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ లోకం అంతటి కూడా, ఈ లోకంలో సృష్టి అంతటి కూడా దే ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మాట. అంటే ఆశీర్వాదాలకు మధ్యవర్తులుగా ఉన్నారు వాళ్ళు. ఆశీర్వాదాలకు మధ్యవర్తులు. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క ప్రజెన్స్ కలిగి ఉన్నారు. దేవుని స్వరూపాన్ని కలిగిన ఆ ఆదామవులు, దేవుని పోలిక కలిగిన ఆదామవులు, దే ఆర్ హ్యావింగ్ గాడ్స్ ప్రజెన్స్ విత్ ఇన్ దెమ్. అంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది. కాబట్టి వారు ఈ లోకంలో అందరికీ ఆశీర్వాదానికి పాత్రలుగా ఉన్నారు. ఆశీర్వాదానికి మధ్యవర్తులుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు వారిని ఏం చెప్తుంటే, ఈ యొక్క సర్వ సృష్టిని మీరు ఏలండి అని చెప్తున్నాడు.
ఈ సర్వ సృష్టిని ఒక రాజులాగా వారి ఏలమని దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చున్నాడు, వారికి బాధ్యతను అనుగ్రహించున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక యాజకుని వలె ఏలమని చెప్పాడు. ఒక యాజకుని ఆనాడు ఇశ్రాయేలుని మరి దేవుడు వారి విడిపించి ముందుకు తీసుకెళ్తున్న సమయంలో దేవుని మందసము వారి ముందు నడుస్తుండేది. ఆ దేవుని మందసము మీద దేవుని యొక్క సన్నిధి నివాసం ఉండేది కదా. దేవుని యొక్క సన్నిధి నివాసం ఉండేది. ఆ దేవుని సన్నిధి నివాసం ఉంటున్న ఆ దేవుని మందసానికి యాజకులు అతి పవిత్రమైన ఆ స్థలంకి వెళ్ళి వారి బలి అర్పణ వారు చేస్తుండేవారు. ఒక యాజకులు మాత్రమే, మిగతా వారు ఎవరికి కూడా అవకాశము లేనే లేదు. కాబట్టి ఈ సృష్టి అంతట్లో మరి ఏ విధంగా అయితే దేవుడు వీరిని బ్లెస్ చేసి వీరిని ఈ సృష్టి అంతటిని ఒక రాజు వలె ఏలమన్నాడో, ఆ యొక్క మందసానికి దగ్గరగా అతి సమీపంగా సమీపించదగ్గవారు, ఆ మందసానికి మరి బలి అర్పణ చేసేవారు యాజకులు మాత్రమే ఉన్న రీతిగా, ఎందుకంటే ఆ యాజకులు కూడా అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళే ఆ గొప్ప ఆధిక్యతను వారు పొందుకున్న వారు ఉన్నారు. కాబట్టి ఈ ఆదామవ్వలు ఒక రాజు వలె, ఈ ఆదామవ్వలు ఒక రాజు వలె ఈ సృష్టి అంతని ఏలే బాధ్యతను వారు దేవుడు అనుగ్రహించి, ఎందుకంటే వారు దేవుని యొక్క ప్రజెన్స్ కలిగి ఉన్నారు. వారి యొక్క దేవుని యొక్క ప్రజెన్స్ దేవుడు కలిగి ఉన్నారు. ఆ దేవుని ప్రజెన్స్ కలిగిన వారు ఒక రాజు వలె ఈ సృష్టి అంతటిని ఏలేవారుగా ఉన్నారు. ఒక యాజకుని వలె సృష్టి అంతటిని వారు మరి ఏలేవారుగా వారు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. ఆదాము అవ్వలు ఒక రాజు వలె యాజకుని వలె వారు ఏలమని, వారు అభివృద్ధి పొందమని, వారు మరి ఈ లోకంలో దేవుడు వారికి ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎట్ ద సేమ్ టైం ఈ ఆదాము అవ్వలకు కూడా దేవుడు ఒక పరీక్ష కూడా పెట్టి ఉన్నాడు. అంటే దేవుడు వారికి మరి ఏలమని చెప్పినాడు, వారికి ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు, వారి ఆశీర్వాదానికి పాత్రులుగా దేవుడు చేశాడు, వారి సర్వలోకానికి ఆశీర్వాదానికి మధ్యవర్తులుగా వారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం దేవుడు ఒక పరీక్షను కూడా వారికి ఇచ్చున్నాడు. ఆ పరీక్షకు కొన్ని కండిషన్స్ అప్లై అయినాయి. ఆ పరీక్షకు కొన్ని కండిషన్స్ అప్లై, ఎందుకంటే వారు ఇన్ని అధికారాలు కలిగిన వారు, ఈ లోకమంతట్లో శ్రేష్టమైన వారు, ఈ లోకమంతట్లో శ్రేష్టమైన వారు, ఈ లోకమంతట్లో దేవుని మహిమను కలిగిన వారు. బట్ అట్ ద సేమ్ టైం వారు సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలి, ఎందుకంటే వారు దేవుని చిత్తాన్నే నెరవేర్చాలని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఇన్ని అధికారాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఈ భూమి అంతటి మీద కూడా ఏలే ఒక అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అట్ ద సేమ్ టైం వారికి దేవుడు ఒక పరీక్షను కూడా పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే సంపూర్ణంగా ఆయనకు విధేయులుగా ఉండాలని, సంపూర్ణంగా ఆయనకు విధేయులుగా ఉండాలని దేవుడు వారికి ఆ పరీక్షను పెట్టినాడు. ఆ పరీక్ష యొక్క ఉద్దేశాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినిదనమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ దేవుడు మనం చూసాం, ఈ భూమి అంతటిని కూడా మీరు ఏలుదరని చెప్పాడు దేవుడు, మీరు అభివృద్ధి పొందుడని చెప్పాడు, మీరు ఆశీర్వదింపబడని చెప్పన్నాడు. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఒక పరీక్ష కూడా పెట్టినాడు. దేవుడు ఏం పెట్టాడు? ఒక పరీక్ష కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ పరీక్ష మీరు నెగ్గినట్లయితే, ఆ పరీక్ష మీరు నెగ్గినట్లయితే ఇంకా దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీరు అవిధేయులైనట్లయితే మీరు చనిపోతారని కూడా దేవుడు చెప్పాడు అక్కడ కదా. దాని పర్యవసానం కూడా దేవుడు చెప్పాడు కదా, ముందు చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ చాలా సందర్భాల్లో మనం అందరం నాకు ఇది తెలియలేదండి, నేను ఈ తప్పు చేశాను, తెలుసుంటే నేను ఈ తప్పు చేయను అని చాలా సందర్భాల్లో మానవులుగా మనం అంటూ ఉంటాం తరచుగా. ఇక్కడ దేవుడు ముందే చెప్పాడు వాళ్ళకి. దేవుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ప్రత్యేకమైన వారుగా దేవుడు వారిని దీవించాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. ఆ పరీక్ష ఏంటంటే, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిదనమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఏం చెప్పాడు? కమాండ్ చేశాడు. ఇక్కడ ఇన్ని ప్రివిలేజెస్ ఇచ్చిన దేవుడు, ఇన్ని ఆధిక్యతలు ఇచ్చిన దేవుడు ఒక కమాండ్ విత్ కండిషన్. అదేంటంటే ఆ మంచి చెడుల వృక్షాన్ని ఫలమును మీరు తినవద్దు అని చెప్పాడు. ఇట్స్ ఎ కమాండ్. ఒకవేళ తిన్నట్లయితే మీరు చనిపోతారు అని కూడా దేవుడు అక్కడ ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఒకవేళ వారు ఆ అటు రీతిగా విధేయులుగా ఉన్నట్లయితే,
అట్టి రీతిగా విధేయులు ఉన్నట్లయితే నెక్స్ట్ బ్లెస్సింగ్ దేవుడు ఆ జీవవృక్ష ఫలాలు తినే ఆధిక్యతను ఇచ్చనేమో. ఆలోచించండి, థింక్ అబౌట్. ఒకవేళ వాళ్ళు విధేయులుగా ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ మనకి స్టోరీ తెలుసు, మనకి హిస్టరీ తెలుసు, ఆల్రెడీ మనకి హిస్టరీ తెలుసు. ఒకవేళ విధేయులుగా ఉన్నట్లయితే ఆ జీవవృక్ష ఫలాలు వారు భుజించి అది తినే ఆధిక్యతను ఇచ్చి దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషంలో పాలు పంచుకునే అవకాశం దేవుడు వారికి దేవుడు అనుగ్రహించనేమో. కానీ ఆ ఆధిక్యతను వారు కోల్పోయారు. దేవుడు వారికి పెట్టిన పరీక్షలో వారు ఫెయిల్ అయ్యారు. వారు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ ఫెయిల్ అయిన ఈ మానవులకి, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చని ఈ మానవులకి, అవిధేయులుగా ఉన్న ఈ మానవులకి ఒక పరిష్కారాన్ని కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. పరిష్కారాన్ని కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాట మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకంటే దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు విధేయులుగా ఉండండి. విధేయులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. కానీ వీరు ఏం చేశారంటే దేవునికి సంపూర్ణమైన విధేయత కనబరచలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు మీరి ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం చేసిన వీరికి మరి దేవుడు ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని ఇవ్వాలి కదా. దేవుడు పరిష్కారాన్ని అనుగ్రహించాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు వెంటనే అక్కడ ఒక రిడెంప్షన్ విమోచన ప్రణాళికను కూడా దేవుడు ఇక్కడ నిర్ణయించాడు. ఆ విమోచన ప్రణాళికలో భాగంగానే దేవుడు ఇక్కడ ఈ వాగ్దానాన్ని ఎక్కడెక్కడ వారికి అనుగ్రహించినాడు. మరియు నీకును స్త్రీకిని, ఆ యొక్క స్త్రీ అంటే అక్కడ ఆ యొక్క సర్పము ద్వారా, సాతాను ద్వారా ఆ స్త్రీ మోసగింపబడింది. కాబట్టి మరలా ఆ స్త్రీ గర్భం నుంచి మరి పవిత్రుడైన ఆ విమోచకుడు ఈ లోకంలో జన్మించి ఆ అపవాదిని త్రొక్కి మనకి విమోచన అనుగ్రహించడానికి యేసయ్యను మనకి దేవుడు ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దెర్ వాజ్ ఎ సొల్యూషన్, అంటే ఒక పరిష్కారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని కూడా దేవుడు ఇక్కడే వారికి తెలియజేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆదామవ్వలు పరీక్ష పెట్టి ఉన్నాడు దేవుడు. ఆ పరీక్షలో ఆదామవ్వలు వారు మరి ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చూసినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. చూసారా, ఎప్పుడైతే ఆదామవ్వలు అవిధేయత చేసి దేవుని ఆజ్ఞను మీరి ఉన్నారో, దేవుని యొక్క ఆజ్ఞను, ఒకవేళ వారు ఆ యొక్క అవిధేయులుగా ఉండకుండా దేవుని యొక్క చిత్తాన్ని లేకపోతే విధేయులుగా ఉన్నప్పుడు ఒకవేళ మరణం ప్రాప్తించకపోనేమో. ఆలోచించండి, ఒకవేళ మరణము ప్రాప్తించకపోనేమో. కానీ ఇప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆ మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. కాబట్టి ఆదాము అవ్వల నుంచి పాపము చేయడం ద్వారా సర్వమానవాళికి పాపము అందరికీ సంక్రమించింది. కాబట్టి ఈరోజు ఆదాము అవ్వలు ఎట్టి రీతిగా మరణించారో ఈరోజు మనమందరం కూడా అట్టి రీతిగానే మరణిస్తున్నాము. దానికి ఏమాత్రం కూడా సందేహము లేదు. ఎందుకంటే ఆ రోజు ఆజ్ఞ అతిక్రమించున్నారు. ఆజ్ఞను అతిక్రమించి అవిధేయులు అవడం వల్ల వారు పాపం చేయడం ద్వారా మరణాన్ని మనందరం కూడా మనము పొందుకున్న వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అయితే ఆ ఆదాము అవిధేయత చేయడం ద్వారా
మరణం మనకు ప్రాప్తించింది. అయితే కడపటి ఆదాము ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడినాం. 19వ వచనం చూసినప్పుడు, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి ప్రభుని మరి అక్కడ దేవుడు ఆ ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి, ఆదామవ్వలు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు వారికి వాగ్దానం వారికి అనుగ్రహించున్నాడు. ఆ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా, ఆ స్త్రీ గర్భములో ఆయన జన్మించడం ద్వారా ఆ సర్వ మానవాళికి ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన యొక్క విధేయత ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధేయత. మొదటి ఆదాము అవిధేయుడిగా పాపం చేయడం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయడానికి ఇక్కడ మనలందరినీ కూడా మరలా నీతిమంతులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇందా మనం చదవబడిన వాక్యం మనం చూసాం. హోషేయ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ రోజు ఆదాము నిబంధన మీరి ఉన్నాడు కదా. ఆదాము నిబంధన మీరి ఉన్నాడు. ఎస్, గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ యాడమ్ అండ్ ఈవ్. దేవుడు ఆదాములతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, మీరు నా పోలికగా మిమ్మల్ని సృష్టించున్నాను, ఈ లోకమును ఏలండి, ఈ లోకంలో అభివృద్ధి పొందండి, ఈ లోకంలో మీరు ఆశీర్వదింపబడండి అని చెప్పి దేవుడు వారికి దేవుని యొక్క ఆధిక్యతలన్నీ ఇచ్చినప్పుడు వారు సంపూర్ణ విధేయత వారు కనబరచలేకపోయారు. ఈరోజు ఇక్కడున్న మానవులుగా మనం కూడా దేవుడు మనందరికి ఆధిక్యతలు ఇచ్చాడు. దేవుడు మనందరికి కూడా ఆధిక్యతలు అనుగ్రహించాడు. ఆ ఆధిక్యతలు ఏంటంటే, మరలా తిరిగి దేవుని యొక్క పోలికగా మార్చబడడానికి, మరలా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి, సమాధానపరచడానికి మరలా మనందరికీ అవకాశాన్ని అనుగ్రహించున్నాడు. అది ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా దేవుడు మనకి ఆ ఆధిక్యతను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా నూతన జీవాన్ని పొందుకోవడానికి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా దేవుని మహిమను పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాము. ఆ ప్రభువైన యేసుక్రీస్తే కడపటి ఆదాము, ఆ ప్రభువైన యేసుక్రీస్తే కడపటి అమ్మ. అదే రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 17వ వచనం, మరణము ఒకని అపరాధములమున వచ్చినదై ఆ ఎక్కను ద్వారానే ఏలినెడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి ఆ నీతి దానములను, జీవమును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆ అనుగ్రహించబడుతున్న ఆ యొక్క జీవం ద్వారా ఈ లోకములో మనము జీవము కలిగి ఏలేవారుగా మనం ఉంటామంట. ఈ లోకములో క్రీస్తును కలిగిన వారు ఈ లోకంలో ఆనాడు ఆ రోజు ఆదాము అవ్వలకు దేవుడు ఆయన పోలికను అనుగ్రహించి, ఆయన స్వరూపాన్ని అనుగ్రహించి, ఆయన మహిమను అనుగ్రహించి ఈ భూమి అంతటిని కూడా ఏలమని చెప్పినాడు. ఒక రాజుగా దేవుడు ఏలమని చెప్పినాడు. అవిధేయులు అవడం వల్ల ఆధిక్యతను కోల్పోయారు. అవిధేయులు అవడం వల్ల దేవునికి దూరంగా చేయబడిపోయారు. అవిధేయులు అవడం వల్ల పాపానికి దాసులుగా మారిపోయారు. అవిధేయులు అవడం వల్ల దేవుని కుమార్తెగా ఉండే ఆధిక్యతను వారు కోల్పోయారు. మరలా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తుండే, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు ఆయన? హీ అడాప్టెడ్ అస్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా అడాప్ట్ చేసుకుని, దత్తత చేసుకుని, ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా, ఈ లోకములో మనము ఏలుబడి చేయడానికి, దేని మీదండి? సాతాను మీద ఏలుబడి చేయడానికి, పాపం మీద ఏలుబడి చేయడానికి,
ఈ లోకం మీద ఏలుబడి చేయడానికి, ఈ లోకంలో విజువల్గా జీవించడానికి. ఎలాగా? విజువల్గా జీవించడం. ఎందుకంటే ఒకప్పుడు మనం పాపానికి దాసులుగా పడిపోయాం, సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఈ లోకంలోకి వచ్చుట ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తుని స్వీకరించడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు మనలో ప్రవేశించడం ద్వారా ఆయన మనకి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవము ద్వారా ఈ లోకంలో ఏలుబడి చేయువారుగా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారిలో క్రీస్తు జీవిస్తుంటాడు. ఆ జీవాన్ని కలిగిన వారు ఈ లోకంలో పాపానికి దాసులుగా ఉండరు. ఆ జీవాన్ని కలిగిన వారు ఈ లోకంలో పాపానికి దాసులుగా ఉండరు. ఆ జీవాన్ని కలిగిన వారు ఈ లోకంలో సాతానికి దాసులుగా ఉండరు. ఆ జీవాన్ని కలిగిన వారు ఈ లోకంలో లోకానికి దాసులుగా ఉండరు. వారు ఏలుబడి చేస్తారన్నమాట. అంటే వారి జీవితం జయకరంగా ఉంటుంది. వారి జీవితం ఎలా ఉంటుంది? జయకరంగా ఉంటుంది. పాపాన్ని జయించిన వారు ఉంటారు, లోక ఆశల్ని జయించిన వారు ఉంటారు, సాతాన్ని జయించిన వారు ఉంటారు. ఎందుకంటే క్రీస్తు వారితో ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ వారితో ఉంటుంది. వారు ఆత్మీయంగా వారు ఆశీర్వదింపబడతారు, ఆత్మీయంగా ఈ లోకంలో ఏలుబడి చేస్తారు. వారి జీవితంలో నిత్యము సంతోషం ఉంటుంది. వారి జీవితంలో నిత్యము సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ కడపటి ఆదాము ద్వారా మనమందరం కూడా క్రీస్తుని కలిగిన వారుగా, క్రీస్తు జీవాన్ని కలిగిన వారుగా, ఆ క్రీస్తు జీవం ద్వారా ఈ లోకంలో ఏలుబడి చేసేవారుగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుని పునరుద్ధానం కలిగి. చూసారా? ఒక మనుషుని ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది, మరలా మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో మన మధ్యకు వచ్చుట ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరణాన్ని జయించుట ద్వారా, ఆయన పునరుద్ధారణగా తిరిగి లేచుట ద్వారా, పునరుద్ధారణగా తిరిగి లేచుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే మరి మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, మరి సాతాన్ని జయించి పునరుద్ధారణగా తిరిగి లేచున్నాడు. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు జీవాన్ని కలిగిన మనము, క్రీస్తు కలిగిన మనము, క్రీస్తుని కలిగిన మనము. అట్టి రీతిగా మనం కూడా మరి పునరుద్ధాన శక్తిని కలిగి తిరిగి, అదే 22వ వచనం చూడండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. అంటే ఇక్కడ పాపము ద్వారా చనిపోయిన మానవుడు క్రీస్తు ద్వారా మరలా తిరిగి బ్రతికించబడుతున్నాడు. క్రీస్తు ద్వారా తిరిగి బ్రతికించబడుతున్నాడు. ఆ బ్రతికించబడిన ఆ మానవుడు మరలా ఎన్నటికీ చనిపోడంట. ఆ బ్రతికింపమానిన మానవుడు ఎన్నటికీ చనిపోడు. అంటే మానవులకి మొదటి మరణం వస్తుంది, ఖచ్చితంగా ఒక మరణం అనేది వస్తుంది. అది పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. దానికి ఎవరు అతీతులు కాదు, ఎవరైతే క్రీస్తు జీవాన్ని పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధారణగా తిరిగి లేచాడో, అట్టి రీతిగా మనం కూడా పునరుద్ధానులై బ్రతికింపబడతామని చెప్పి ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఆ వాగ్దానమే, ఆ ఒప్పందమే దేవుడు ఈ సృష్టితో చేస్తున్నాడు. ఆ రోజు దేవుడు ఆదామవులకు సృష్టితో దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. మీరు అభివృద్ధి పొందుడి, ఆశీర్వాదాలు పొందుడి, ఈ లోకమును ఏలుడు అని దేవుడు చెప్పాడు. అయితే ఆ మానవుడు పడిపోయాడు, ఆ మానవుడు తప్పిపోయాడు, ఆ మానవుడు అవిధేయుడయ్యాడు. ఇప్పుడు అవిధేయులైన ఆ మానవుని మరలా తిరిగి జీవింపచేయడానికి, పడిపోయిన ఆ మానవుని మరలా తిరిగి తండ్రితో సమాధానపరచడానికి, మరలా తిరిగి కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మరొక నిబంధన చేసుకున్నాడు దేవుడు. మరొక నిబంధన చేశాడు. గాడ్ మేడ్ ఏ న్యూ కవెనెంట్. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా తిరిగి లేచెదరు, వారు మరణించరు. అదే మరి మార్తతో మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము,
25 నుంచి చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మాటలు మీరు నమ్ముతున్నారా అని చెప్పి ఆ సమయంలో ఆమెను అడిగిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ మనందరూ కూడా దేవుడు ఒక నూతన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఒక నూతనమైన కవెనెంట్ మనతో చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుడు మరి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయనను విశ్వసించిన వారు, ఆయన పునరుద్ధరణుడు అన్నాడు కాబట్టి ఆయన ఇటు రీతిగా అయితే తిరిగి లేచాడు, ఆయన ఇటు రీతిగా అయితే తిరిగి లేచాడు, నీవు కూడా అటు రీతిగా తిరిగి లేవబోతున్నావు. నీవు కూడా అటు రీతిగా తిరిగి లేవబోతున్నావు. బ్రతికిన నీవు ఇక ఎన్నడూ చనిపోవు. బ్రతికిన నీవు ఇంకెన్నడూ కూడా చనిపోవు అని చెప్తున్నాడు. కాబట్టి దినాన ప్రభువైన యేసుక్రీస్తు మనతో చేసిన మరి యొక్క ఒప్పందం ఏంటంటే, ఒక నూతనమైన ఒప్పందం ఏంటంటే, పునరుద్ధరణగా తిరిగి లేచే ఆ ఒప్పందాన్ని దేవుడు మనతో చేస్తున్నాడు. పునరుద్ధరణగా తిరిగి లేచే గొప్ప ఒప్పందాన్ని దేవుడు చేస్తున్నాడు. అంటే ఆయన విశ్వసించిన వారు ఇంకెన్నడూ కూడా చనిపోరని చెప్తున్నాడు. ఆయన విశ్వసించిన వారు, ఆ పునరుద్ధాన శక్తిని కలిగిన వారు ఈ లోకాన్ని ఏలువారుగా ఉంటారు. ఈ లోకంలో ఏలువారుగా ఉంటారు. ఇంకా ఈ లోకంలో ఏలుబడి మీ జీవితంలో మీరు చేయలేకపోతున్నారా? ఈ లోకంలో ఏలుబడి మీరు చేయలేకపోతున్నారంటే మీరు పాపానికి బానిసలుగా ఉన్నారని. ఈ లోకంలో మీరు ఇంకా ఏలుబడి చేయలేకపోతున్నారంటే దేవుని యొక్క ప్రభావాన్ని కలిగి, దేవుని జీవాన్ని కలిగి మీరు చేయలేకపోతున్నారంటే దేవునిని మీరు సంపూర్ణంగా విధేయులుగా మీరు లేరు. దేవునికి సంపూర్ణమైన విధేయత లేరు. దేవునికి సంపూర్ణమైన విధేయత మీరు కలిగి ఉన్నప్పుడు, ఆ పునరుద్ధాన అనుభవాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, దేవుడు మీకు ఈ లోకం నుంచి మరలా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దేవుని రాజ్యములో మరలా జీవవృక్ష ఫలాన్ని తినే ఆధిక్యతనిస్తాడు కదా. ఆ జీవవృక్ష ఫలాన్ని తినే ఆధిక్యతనిస్తాడు. మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. ఆ పట్టణము రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవులను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగపరిచెదరు. కాబట్టి ఎవరైతే క్రీస్తు జీవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు జీవాన్ని కలిగి ఉంటారో, ఆదామావులు ఏదైతే కోల్పోయారో, ఆదామావులు అవిధేయత చేయడం వల్ల వారు ఆ జీవవృక్షాన్ని, వారు మరి ఆ ఫలమును తినే ఆధిక్యతను, ఆ జీవవృక్ష ఫలాన్ని, ఆ యొక్క ఆధిక్యతను పొందే ఆధిక్యతను కోల్పోయిన ఆదామావులకు మరలా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ జీవవృక్షాన్ని మనము మరి ఆశ్రయించే ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అదే 22 ప్రకటన గ్రంథము 14 వచనం చూడండి. జీవవృక్షమునకు హక్కు గలవారే, జీవవృక్షమునకు హక్కు గల, అంటే ఆ జీవవృక్షమునకు హక్కు గలవారే మరలా జీవవృక్ష ఫలములను తినే ఆధిక్యతను దేవుడు మనం అనుగ్రహించబోతున్నాడు. మరలా ఆ జీవవృక్ష ఫలాన్ని తినే ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తు జీవాన్ని పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తు జీవాన్ని మరలా పొందుకుంటారో, ఆ క్రీస్తు జీవము ద్వారా ఆ జీవవృక్షాన్ని మరి హక్కు గలవారై ఆ జీవవృక్ష ఫలాన్ని తినే ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుడు మరొక నిబంధన, నూతన నిబంధన చేసుకునేటంటే, ఆ నిబంధన ఏంటంటే క్రీస్తు ద్వారా ఆ నూతన నిబంధన అంటే ఆయన నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు మరి పాపములో మరణించి క్రీస్తులో మరలా తిరిగి లేచెదరు. ఆ తిరిగి లేచిన వారు మరి అన్నడు కూడా చనిపోరు. అంత మాత్రమే కాదు, ఆ జీవవృక్ష ఫలాలను వారు తినే ధన్యత దేవుడు మరలా తిరిగి వారు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకప్పుడు ఆదామవ్వలు ఆ దేవుని యొక్క ఒప్పందాన్ని వారు మీరి ఉన్నారు. దేవుని యొక్క ఒప్పందాన్ని మీరి దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాలని కోల్పోయినారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
మరలా దేవుడు అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడున్న మనము క్రీస్తు జీవాన్ని పొందిన వారుగా ఈ లోకములో విజయులుగా జీవిస్తూ జయకరమైన జీవితాలు జీవిస్తూ మరలా తిరిగి ఆ జీవవృక్ష ఫలాన్ని, ఆ జీవవృక్షాన్ని మనం పొందే హక్కును మనం పొందుకొని దేవుని రాజ్యంలో సంతోషించేవారుగా, దేవుని రాజ్యంలో నిత్యము ఆనందించేవారుగా మన ముందు ఉండాలని దేవుడు ఆయన యొక్క ఒప్పందాన్ని మనతో చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆ నూతన నిబంధనలో నీవు కూడా పాలు పంచుకున్నట్లయితే, దేవుని యొక్క నూతన నిబంధనలో పాలు పంచుకున్నట్లయితే విధేయతను కలిగి సంపూర్ణ సమర్పణ కలిగి ఈ లోకంలో నిందారహితులుగా జీవిస్తూ దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్య వారసులు కావడానికి మనందరం కూడా సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.